ఇవాళ జరగనున్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పోటీ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, జనసమితి పార్టీలు కాంగ్రెస్ కు సంపూర్ణంగా మద్దతిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారీ స్కామ్ కు తెరలేపిందన్నారు కేటీఆర్. ధాన్యం సేకరణ, మధ్యాహ్న భోజన పథకానికి, సన్నబియ్యం సేకరణలో మొత్తం 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు కేటీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో 1000 కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపించారు కేటీఆర్. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు 200 కోట్లు కాలేదన్నారు మంత్రి ఉత్తమ్. 1000 కోట్ల అవినీతి ఎట్లా వస్తోందని కౌంటర్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ సీఈఓకు లేఖ రాశారు. ఇందుకోసం 30 కోట్లను బ్యాంకులో సిద్ధం చేసిందంటూ ఆ అకౌంట్ వివరాలను జతపరిచారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతా చర్యలు పటిష్టం చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్యూరిటీ టైట్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ డీజీపీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీసు అధికారులను వివిధ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. సమస్యాత్మక సెగ్మెంట్స్ లో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ ఆదేశించారు. పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు ఏపీ డీజీపీ. పోలింగ్ సమయంలో రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పలువురిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు పోలీసులు. నేరస్తులపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాపై నిషేధం విధించారు. బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లో గేట్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పియర్ల గేట్లు ఎత్తడానికి వీల్లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగిస్తున్నారు. 7వ బ్లాక్ లోని కుంగిన 19, 20, 21 పియర్స్ కి ఎగువన ఒక పెద్ద బొరియ ఏర్పడడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ బుంగ ఏర్పడడానికి కారణం పియర్స్ పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి గేట్ల గుండా వెళ్లాల్సిన నీరు పునాదుల కింద నుంచి వెళ్లడంతో ఇలా జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఆ బొరియలను పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. హైదరాబాద్ సూరారంలో మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. భర్త అప్పు చేసి చెల్లించకపోవడంతో భార్యను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు అసలు కారణాలు తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ సర్కిల్ ఫుడ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఎం సాయి భార్గవ్ ఏసీబీ వలకు చిక్కాడు. కొత్త ఇంటి ఆస్తి పన్ను అంచనాతో పాటు ఇంటి నెంబర్ కేటాయించడానికి ఓ వ్యక్తిని 10,000 లంచం డిమాండ్ చేశాడు. అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు వలపన్ని పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని వాణియంబడి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ పౌల్ట్రీ ఫామ్ మంటల్లో తగలబడింది. షార్ట్ సర్క్యూట్తో కోళ్ల ఫారంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కోళ్ల ఫారం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 3,600 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. పౌల్ట్రీ ఫారం మొత్తం తగలబడ్డంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఒకే రోజు 2 వజ్రాలు లభ్యమయ్యాయి. ఒక వజ్రాన్ని 6 లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు ఓ వ్యాపారి. మరో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదని చెప్తున్నారు స్థానికులు. వజ్రం విలువ 12 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. ఈ వారం రోజుల్లోనే వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా 10 వజ్రాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ నటులు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి బ్లడ్ టెస్టులు చేశారు. అందులో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిన వారికి
సిసిబి నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉన్నారు. జూన్ 4న దేశంలో మరోసారి మోడీ సర్కారు రాబోతుందన్నారు ప్రధాని. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని 6వ దశ ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ చేశారని చెప్పారు ఆయన. ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ. విపక్ష కూటమి విజయం కోసం పాకిస్తాన్లో ప్రార్థనలు చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని ఎస్పీ కాంగ్రెస్ కూటమిపై విమర్శలు చేశారు. విపక్ష కూటమి జిహాదీలకు మద్దతిస్తోందని ఆరోపించారు. దేశాన్ని కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లారని, కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ 4 తర్వాత దేశ భవిష్యత్తు ఖరారవుతుందన్నారు మోడీ. పంజాబ్ను కేజ్రీవాల్ అవినీతికి ఏటీఎంలా మార్చారని అమిత్ షా ఆరోపించారు. కేజ్రీవాల్కు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పైలట్గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్ నుంచే తీసుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆప్ నేతలు పంజాబ్ను డ్రగ్స్ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 4న మోడీ ప్రభుత్వం వస్తుందని, జూన్ 1న కేజ్రీవాల్ జైలుకు, 6న రాహుల్ విదేశాలకు వెళ్తారని అన్నారు. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ దిశగా కేంద్రం కృషి చేస్తోందన్నారు. జమ్మూ కశ్మీర్లో లోక్సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార ఉధృతితో ఆరితేరిన నేతలు కూడా ఒక్కోసారి తడబడుతూ ఉంటారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తడబడ్డారు. నరేంద్ర మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లలో ఎన్డీఏ గెలవాలని అనుకుంటున్నామని చెప్పారు. మోడీ మళ్లీ సీఎం అయితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో పర్యటించారు. గురుద్వారా ఖిలా బాబా బేడీ సాహిబ్ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రసాదాన్ని స్వీకరించారు. అంతకుముందు నహాన్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్కు ప్రధాని సాయం అందించలేదని మండిపడ్డారు. యాపిల్కు సరైన ధర లభించడం లేదని, ఇందుకు మోదీ, అదానీనే కారణమన్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు ప్రియాంక గాంధీ. ప్రధాని మోడీ ఇప్పటివరకు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఆయన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలు సరైన జవాబిస్తారన్నారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. వాటిని కాపాడేందుకు పంజాబ్ మరోసారి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీపై విమర్శలు గుర్తించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబ్ పాత్ర కీలకమని, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ బీహార్లో చేసిన ముజ్రా డాన్స్ వ్యాఖ్యలపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి దిగజారుడు కమెంట్స్ చేయడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ తీరు బీహారీలను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. ఆత్మవిశ్వాసం చెదిరినప్పుడు మాటలు కూడా తడబడుతూ ఉంటాయని ఎద్దేవా చేశారు. మోదీలో విశ్వాసం సన్నగిల్లిన ఫలితంగానే ఆయన ఇలాంటి భాష వాడుతున్నారని కామెంట్స్ చేశారు. ఈసారి ప్రజలు తమను ఇంటికి సాగనంపుతున్నారని బీజేపీ నేతలకు తెలిసిపోయిందని అన్నారు. ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినప్పటి నుంచి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. రెమాల్ తుఫాన్ తీరం దాటింది. పశ్చిమ బెంగాల్లోని మోంగ్లా వద్ద తీరాన్ని తాకిన తుఫాన్ బంగ్లాదేశ్లోని కేపుపరా వద్ద తీరాన్ని దాటింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో సత్కిరా జిల్లాలో తుఫాన్ తీరాన్ని దాటినట్టు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ల్యాండ్ ఫాల్ పూర్తయ్యేందుకు దాదాపు 4 గంటలు పట్టింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపారు. రెమాల్ తుఫాన్పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు సంబంధిత అధికారులతో చర్చించారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు వేగంగా ఉండాలన్నారు. విద్యుత్ సమాచార వ్యవస్థ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే తాగునీరు సమస్య రాకుండా చూడాలని, వైద్య సహాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసరాలు, మెడిసిన్స్ కావాల్సిన మేరకు సమకూర్చుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.